మొక్కొచ్చింది. ఏమిట్రా రాముడు, ఏమిటి సంగతి? ఏం లేదు మావయ్య. ఏంట్రా, ఏమైనా కావాలా? ఏం వద్దులే. 10 నిమిషాల్లో పేరెంటాల వల్ల వచ్చేద్దు బాబు. అక్కడ మనకి 10 నిమిషాలు హాల్ట్ ఉంటుంది. అక్కడి నుంచి లెక్కెడితే మనకి 8 గంటల భద్రాచలం వచ్చేద్దు బాబు. ఆ తర్వాత హాల్ట్ ఎక్కడా? గుడిదిబ్బ బాబు. మనకి అక్కడ ఒక అరగంట ఆగుద్దండి. అక్కడ ఏమైనా గుళ్ళు ఉన్నాయా? అబ్బో, అది అడవి ప్రాంతం బాబు. బోల్డ్ అని గుళ్ళు ఉంటాయి. జాతకం చెప్పించుకుంటారయ్యా? అది కాదు, ఒక పని చెప్తాను, చేస్తావా? ఏంటయ్యా అది? చాలా పెద్ద పని, జాగ్రత్తగా చేయాలి. చేస్తావా? చేస్తాను. మరి నా పని చిలక 1000 రూపాయలు ఇస్తానయ్యా. చెప్పండి అయ్యా అది. నేను ఇక్కడ దిగిపోతున్నాను. వచ్చే హాల్ట్ గుడి దెబ్బ. నువ్వు చేయాల్సిందల్లా రాజీతో కలిసి అక్కడ దిగిపో. అలాగే. గుడి దెబ్బలో కుర్రాడుతో మీరు ఎక్కడికి రావాలని చీటీ రాసి పంపిస్తారు. మీరిద్దరు కలిసి అక్కడికి వచ్చేసేయండి. జాగ్రత్త రోయ్, ఏమైనా తేడా వచ్చిందో? దొంగ చిలక అని 90, గొప్ప నట్టం వస్తుందని చెప్పావు కదే. 91, చూడవే చూడు. 92. ఇదేనా నట్టం అంటే? ఎదవశిలక అని అన్ని అబద్ధాలే. మరీ ఓవర్ అవుతున్నావు. ఆ జాతకమే చూడలేదని మీ ఊళ్ళో వాళ్ళే చూస్తావే. 94. ఇంత డబ్బు నేను ఒక నెలకు కూడా సంపాదించలేనే. 96, అసలు నీకు తిండి పెట్టడమే దండగా. 97, నీ అబ్బా, ఏ పెట్టమాసు వరకు అమ్మేస్తే ఖర్చు తగ్గేది. 98, ఈ జామకాయలు బాగా రుచి మరిగావు. 99, జాతకమే చూస్తా. 100. టాటా మాస్టర్, నీకు నష్టం అంటే నేను వెళ్ళిపోవటమేరా ఈడియట్. నన్ను తిడతావా? చావు పో సచ్చినాడా. రావుడు అమ్మా, సీతమ్మ, ఏమైంది? నా రావుడు వెళ్ళిపోతున్నాడమ్మా. నేను వెళ్ళి పట్టుకోవాలి. అమ్మా, నేను వెళ్ళాలమ్మా. నాకు పని చేసి పెట్టవు. బంగారు తల్లివి కదా, ఎవ్వరికి చెప్పకూడదు. ఏంటి విషయం చెప్పు, చేస్తాను. సీతమ్మ, మన రాముడు గారు రాజీ గారు వచ్చి ఆళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. అందుకే ఆయన ఇక్కడ దిగిపోయావు. అమ్మా, నేను వెళ్తానమ్మా. నువ్వు రాజీ అమ్మకు తోడుగా ఉండమ్మా. బంగారు తల్లి కదూ. వస్తానమ్మా. రే రాముడు, రాముడు వస్తున్నాను రా. రే తప్పు అయిపోయిందిరా రాముడు. తిక్క ఆ మనిషికి రాజీని ఎలా చేసుకుంటాడు? ఆ చిలక వెదవకుడు. నేను హెల్ప్ చేయాలట. ఏం చేయాలరా? ఈ పెళ్ళేంటి, ఈ లేచిపోవటం ఏంటి, నేను రాజీని తీసుకెళ్ళవేంటి? ఏదో సినిమా కథలా ఉంది. అసలు రామ్ చాలా తప్పు చేస్తున్నాడు. తనకి రాజీ సరిపోదు. రేపు పెళ్లి చేసుకున్నాక తెలిసొస్తుంది. తర్వాత ఏడుస్తూ కూర్చుంటాడు. స్టూపిడ్ ఫెలో. నన్ను చూడ, నేనే హెల్ప్ చేయను. మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఏదైనా నచ్చిందనుకో, సిగ్గు లేకుండా కుక్కలాగా ఎంటపడి అంతే. ఏమైనా చెయ్యాలరా చిన్న, ఏమైనా చెయ్యాలి. సడన్ గా ఈ గందరగోళం ఏంట్రా? ఆయన రవీంద్ర ఏం చేస్తున్నాడు? అసలు రాజీకి రవీంద్ర ఎందుకు నచ్చలేదు? రా సీత, కూర్చో. ఏంటమ్మా అలా ఉన్నావు? రాముడి కోసమేనా? వాడు ఆ ఊర్లో దిగాడమ్మా, ఏదో పనుందని. ఏమైందమ్మా? లేదమ్మా. చచా, ఏంటమ్మా ఇది చిన్న పిల్లలాగా? అసలు ఏమైందిరా? ఏం లేదమ్మమ్మా, అమ్మ గుర్తుకొచ్చింది అంతే. ఈరోజు ఏంటోలా ఉంది, చాలా బెంగగా ఉంది. అయితే పోనీలే, చక్కగా ఇక్కడ కూర్చొని ఆ రాముని తలుచుకో. మీరు చిలకరాముడి తాలూకా అండి? ఆయన కనిపించట్లేదండి. ఇది ఆయనకి ఇవ్వండి. ఈ చీటీలో అడ్రస్ ఉందండి. ఇక్కడ దిగా అక్కడికి వచ్చామనండి. నేను వెళ్తానండి.
నాకు విషయం తెలిసింది. బావ కబురు పంపాడా? నేను వెదురు బొంగుల దగ్గర నిలబెడతాను, నువ్వు వచ్చేసే. టైం లేదు, అరగంటే ఉంది. లాంచ్ వెళ్లే ముందు దిగిపోదాం. ఓకే? ఓకే సీత. సీత అంతా ఓకేనా సీత? నేను ఇలా బావతో ఇది ఓకేనా? ఇప్పుడు డౌట్ సిగ్గులేదు నీకు? డౌట్ గా ఉందా? ఆహా, అదేం లేదు. నేను ఓకే డిసైడ్ చేసేసా. అయితే ఏంటి ప్రాబ్లం? త్వరగా వచ్చే. అంతా ఓకేనా? ఇప్పుడు కూడా డౌటే మా తల్లికి. అరే, ఇలాంటి పిల్లతో ఆ హీరో రేపు ప్రజాసేవ చేస్తాడా? ఈవిడ చేయనిస్తుందా? రెండిచ్చి ఇంట్లో కూర్చోబెడుతుంది. నువ్వు చెప్పరా చిన్న, ఇది కరెక్ట్ మ్యాచా? ఆ పిల్లకి లడ్డూ తినాలో జాంగ్రీ తినాలో కూడా కరెక్ట్ గా డిసైడ్ చేసుకోలేదు. అలాంటి దానికి రాముడు కావాల్సి వచ్చాడా? ఛీ, అయినా ఈ హీరో నన్నారు. బంగారానికి ఇనప ముక్కకి కూడా తేడా తెలీదు. మళ్ళీ ఏమన్నా అంటే గాంధీ లెవెల్ ఐడియాలు. ఛీ! చిన్న చెప్పరా, ఏమైనా హెల్ప్ చేయరా? నీ బెస్ట్ ఫ్రెండ్ కదా రాముడు, తనకి ఇది మంచిది అనిపిస్తుందా? ఏం చేసావురా? ఇప్పుడు నాకు రామ్ ఎక్కడున్నాడో తెలియదు కదా. అమ్మని ఈ ఐడియా నాకు కూడా రాలేదు. ఎంతైనా నువ్వు గ్రేట్ మాస్టర్. ఇప్పుడు ఎలా? రాముడికి మంచి నువ్వే చెప్పావు, నా మట్టి నేను చేశాను. ఉన్నాను చూసి. సీత వెళ్దామా? సీత ఇక్కడికే వస్తానన్నాడుగా. ఎప్పుడు అనుకోలేదు నేను ఇలా పెళ్లి చేసుకుంటానని. రేపు ఇదో పెద్ద న్యూస్ అయిపోతుంది. సీత ఏంటి ఇంకా రావట్లేదు? వస్తాడు రాజీ, ఇక్కడికే వస్తాడు. రే, నీ కుక్కని తీసుకెళ్లి రామ్ని వెతికి రారాదా? నాకు టెన్షన్ తప్పుతుంది కదరా, ప్లీజ్. నీ మాట వినాలా? నీకు మంచి జరిగే పని చేయాలా? ముందు వెళ్ళు. నేను రాముడికి మంచి జరిగే పని చేస్తా. ఏ పోరా. ఇక్కడికే రమ్మన్నాడు కదా. చీకటి పడుతోంది సీత. ఇది అసలే నక్సల్స్ ఏరియా అంట, రవీందర్ చెప్పాడు. ఇంతే బావా, ఒక్క పని సరిగ్గా చేయడు. తన మీద డిపెండ్ అయితే ఇంతే. ఒకసారి నా 10th ఎగ్జామ్ ఈ హీరో వల్ల ఫెయిల్ అయ్యేదాన్ని. 10 o'clock ఎగ్జామ్ అయితే 10:30కి దించాడు. తప్పు చేశాను సీత, చాలా పెద్ద తప్పు చేశాను. బావని నమ్మి చాలా చాలా తప్పు చేశాను. ఒక్కదాన్నే ఇలా వచ్చినందుకు బాగా బుద్ధి వచ్చింది. చెప్పుతో కొట్టినట్టయింది. నాన్నకు తెలిస్తే చంపేస్తారు. రవీందర్ ఏమంటాడు? రాజీ, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నేను, నువ్వు అన్ని తిట్లు మీ బావని తిడుతున్నావు. కానీ ఒక్కసారైనా తనకి ఏదైనా అయిందేమో, ఏదైనా యాక్సిడెంట్ ఆర్ తను ఏదైనా డేంజర్ లో ఉన్నాడేమో అని నీకు అనిపించలేదా? అలా ఆలోచించే పరిస్థితుల్లో నేను లేను సీత. నీకు అర్థం కాదు. నేను ఈ పెళ్లి కొప్పుకుని ఎంత రిస్క్ తీసుకున్నానో నీకు తెలియదు సీత. తను నన్ను దారుణంగా మోసం చేశాడు. నేను ఇక జీవితంలో బావని ట్రస్ట్ చేయలేను. రాజీ, నేను నీకు మాట చెప్పాలి. అది మీ బావ. గోదావరి, నాన్న వాళ్ళు వస్తున్నారు, త్వరగా పద సీత. సీత, ఒక ఫేవర్ చేయవా? ఈ సంగతి ఎవరికి చెప్పుకో. బోట్ ఆగినప్పుడు మనం జస్ట్ ఈ ప్లేస్ చూడ్డానికి దిగాం, లాంచ్ వెళ్ళిపోయింది అంతే. రాజీ, ఇందులో మీ బావ